బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులతో సాగునీరు అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా పారడలేదని మేడిపల్లి సత్యం అన్నారు. కేటీఆర్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ కూలిపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు రైతాంగాన్ని ఆదుకుంటోంది అన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ నడుస్తోంది. మిడ్మానేరుకు దాదాపు 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అయితే కొద్ది రోజుల కింద వరద కాలువ, కాకతీయ కాలువలో బీఆర్ఎస్ లీడర్లు క్రికెట్ ఆడారు. ప్రస్తుతం మనతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. సార్, కొద్ది రోజుల కింద రైతాంగానికి కాంగ్రెస్ సాగునీరు ఇవ్వటం లేదు, కాలువలు ఎండిపోతున్నాయి, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ వెధవలకు మీ ఏబిఎన్ ద్వారా నేను చూపించదలుచుకున్నా. 20,000 క్యూసెక్ల నీటిని మిడ్ మానర్కి పంపించి మీరు కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొత్తం తునాతునకలై పనికి రాకుండా పోయినా కూడా ఇలా రైతన్నలు ఆదుకోవాలని చెప్పి 20,000 క్యూసెక్లను ఇలా మిడ్ మానర్కి తరలించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఇక్కడ నుంచి మొదలు పెడితే నల్లగొండ జిల్లా దాకా ఇలా అన్ని ప్రాజెక్టులను మిడ్ మానర్ నింపి మిడ్ మానర్ నుంచి ఎల్ఎండి ద్వారా ఇలా సూర్యాపేట దాకా కూడా నేను నీళ్ళు పంపిస్తున్నాం. మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేసిండ్రో ఒక్కసారి మీరు చెప్పండి. మేము గతంలో కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇలా ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ లేకుండా మీరు చేసిన ప్రాజెక్టులకు 1,000 కోట్ల కరెంటు బిల్లు కట్టినా కూడా మీరు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయి మీరు చూడండి. ఇలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి మెయింటెనెన్స్ లేకుండా ఇలా మేము రైతులకు నీళ్ళు ఇస్తున్నాం. రైతుల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్గా ఉంది అని మరొకసారి మేము నిరూపించుకున్నాం. బీఆర్ఎస్ వేదవలు ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా, రైతులకు వ్యతిరేకంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నిజంగా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నేను ఏ చర్చకైనా సిద్ధమని చెప్తున్నా. ఇలా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ, చొప్పదండి నియోజకవర్గంలో కానీ ఒక్క ఎకరానికి మీరు కొత్తగా ఆయకట్టు కట్టినా, హరీష్ రావు కట్టిండా, కేటీఆర్ కట్టిండా, కేసీఆర్ కట్టిండా, ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు వస్తే నేను ఏ చర్చకైనా సిద్ధమే, ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పి మన కరీంనగర్లో చెప్పినా, ఇప్పుడే చెప్తున్నా. ఇవి కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు మేమే నిలుస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కానీ, చొప్పదండి నియోజకవర్గానికి కానీ ఒక ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంటున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.